ఇంజిన్ గుండె చప్పుళ్ళు. చిన్న ఊరు అయిన పెదపల్లిలో రవి అనే యువకుడు ఉండేవాడు. అతడి వయసు 22 చదువులో మామూలే అయినా మోటార్ బైక్ అంటే అతడికి ప్రాణం. ఊరిలో ఎవరి బైక్ శబ్దం వినిపించినా ఇది ఏ మోడల్, ఎంత సీసీ ఇంజిన్ అని చెప్పగలడు. రవికి బైక్ అంటే కేవలం వాహనం కాదు, అది ఒక కల. రవికి తండ్రి రామయ్య రైతు. కష్టపడి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నడిపేవాడు. రవికి చిన్నప్పటి నుంచే బైక్ మీద ఎక్కాలనే కోరిక. కాని ఇంటి పరిస్థితి బాగోలేదు. పాత సైకిల్తోనే కాలేజీకి వెళ్లేవాడు. ఎండైనా వర్షమైనా అదే సైకిల్. ఒకరోజు కాలేజీ నుంచి వస్తూ ఉండగా ఊరి రోడ్డు మీద ఒక నల్ల రంగు మోటార్ బైక్ ఆగింది. అది రాయల్ ఎన్ఫీల్డ్. దాని ఇంజిన్ శబ్దం రవి గుండెను తాకింది. ఆ బైక్ మీదున్న వ్యక్తి నగరం నుంచి వచ్చిన ఒక ఫోటోగ్రాఫర్. అతడు రవిని చూసి చిరునవ్వు నవ్వాడు. బైక్ ఇష్టం అని అడిగాడు. చాలా ఇష్టం సార్, ఒకరోజు నా సొంత బైక్ ఉంటుందని కలలు కంటున్నా అన్నాడు రవి. ఆ మాటలు విన్న ఫోటోగ్రాఫర్, కలలే మనల్ని ముందుకు నడిపిస్తాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. కాని ఆ రోజు నుంచి రవి మనసులో ఒక మంట రగిలింది. కష్టాల ప్రయాణం. కాలేజీ పూర్తయ్యాక రవికి ఉద్యోగం రాలేదు. ఊరిలోనే మెకానిక్ షాపులో పనికి చేరాడు. రోజంతా గ్రీస్ చేతులకు అంటుకుంటూ పాడైన బైక్లను బాగుచేసేవాడు. అయినా అతడికి అలసట ఉండేది కాదు. ఎందుకంటే ప్రతి బైక్ అతడికి ఒక పాఠం. రాత్రిళ్ళు ఇంటికి వచ్చాక నోటుబుక్లో తన కల బైక్ డిజైన్ గీసేవాడు. నా బైక్ ఇలా ఉండాలి, దీని శబ్దం ఇలా ఉండాలి అని ఊహించుకుంటూ నిద్రపోయేవాడు. డబ్బు కొంచెం కొంచెం సేవ్ చేయడం మొదలుపెట్టాడు. స్నేహితులు సినిమాలకు పిలిచినా వెళ్లేవాడు కాదు. కొత్త బట్టలు కొనలేదు. అతడి ఒక్క లక్ష్యం తన సొంత మోటార్ బైక్. మలుపు తిరిగిన రోజు ఒకరోజు ఊరిలో బైక్ రేస్ నిర్వహించారు. రవి అక్కడ వాలంటీర్గా పనిచేశాడు. అక్కడ నగరానికి చెందిన ఒక పెద్ద బైక్ క్లబ్ సభ్యులు వచ్చారు. రవి వాళ్లతో మాట్లాడుతూ తన బైక్ జ్ఞానాన్ని చూపించాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. నువ్వు ఇంత తెలిసినవాడివి, మాతో నగరానికి రా, మా గ్యారేజ్లో పని ఇవ్వగలం అన్నారు. అది రవికి వచ్చిన పెద్ద అవకాశం. తండ్రితో మాట్లాడి కన్నీళ్లతో ఊరు విడిచాడు. నగర జీవితం మరియు బైక్ కలనగరంలో రవి జీవితం మారిపోయింది. పెద్ద గ్యారేజ్, పెద్ద బైక్లు, పెద్ద కలలు. పగలు పని, రాత్రి నేర్చుకోవడం, ఇంజిన్లను విడదీసి మళ్లీ అమర్చడం ప్రతిరోజు అతడిని మరింత బలంగా మార్చింది. 2 సంవత్సరాల తర్వాత ఒక రోజు రవి షోరూంలో నిలబడి ఉన్నాడు. తన చేతిలో చెమట, కళ్లలో నీళ్లు. అది అతడి మొదటి సొంత మోటార్ బైక్. బైక్ స్టార్ట్ చేసినప్పుడు ఇంజిన్ శబ్దం అతడి గుండెతో కలిసిపోయింది. తిరిగి ఊరికి కొన్ని నెలల తర్వాత రవి తన బైక్ మీద ఊరికి వచ్చాడు. అదే రోడ్లు, అదే ధూళి, కాని ఈసారి సైకిల్ కాదు. ఊరివాళ్లు ఆశ్చర్యంతో చూశారు. తండ్రి కళ్లలో గర్వం కనిపించింది. ఇది కేవలం బైక్ కాదు నాన్నా, నా కష్టాల ఫలితం అన్నాడు రవి. ఆ రోజు నుంచి రవి తన ఊరిలో చిన్న బైక్ ట్రైనింగ్ సెంటర్ పెట్టాడు. యువకులకు నేర్పిస్తూ కలలు కనమని చెప్పేవాడు.